హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన తెలుగు వాళ్ళకే కాదండి, ఎవరికైనా ఎంతో ఇష్టమైన మామిడికాయ ఊరగాయ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా, సింపుల్ ప్రాసెస్తో, చాలా టేస్టీగా, పక్క కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా మనం ఎలా చేయాలనేది చూద్దామండి. ఇందుకోసం మనం ముందుగా బాగా కండ పట్టిన పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకురావాలండి. ఒకవేళ మీకు వీటి పేరు తెలియకపోతే మార్కెట్ వెళ్ళి అడిగినా కానీ చెప్తారండి. మన ఊరగాయ కాయలు కావాలంటే మామిడికాయలు వాళ్ళే ఇస్తారండి. ఏవి బాగున్నాయి కూడా వాళ్ళే బాగా చెప్తారు, మనకంటే వాళ్ళకి బాగా తెలిసి ఉంటాయండి. ఇలా తెచ్చుకున్న తర్వాత అక్కడే ఒకవేళ మీకు ఇట్లా కట్ చేసుకునే మిషన్ లేకపోతే మాకు ఇంట్లోనే ఉందండి. ఒకవేళ లేకపోతే వాళ్ళైనా కట్ చేసి ఇస్తారు, బాగా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. మార్కెట్ నుంచి అలా మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని మొత్తం ఒకసారి వాటర్లో వాష్ చేసి మరియు మంచి క్లాత్తో తుడచాలండి. తుడిచిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆరబెట్టాలండి. మనకి ఏదైనా ఊరగాయ చేసేటప్పుడు మాయిశ్చర్ అనేది ఉండకూడదండి. సో అలాగా కాయలంతా మొత్తం మాయిశ్చర్ పోయిన తర్వాత మనం వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలను కూడా ఒక 20 మినిట్స్ వరకు ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్ పైన వేసి ఒక 20 మినిట్స్ వరకు బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఆ మామిడికాయ ముక్కల పైన చెక్క అనేది ఉంటుంది కదండి, ఆ చెక్క పైన ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ లేయర్ తీసుకుపోతే మన ఊరగాయ అనేది పాడైపోతుంది. సో అన్నిటినీ ఆ లేయర్ తీసి మళ్ళీ ఒకసారి క్లాత్తో ఆ ముక్కలన్నీ క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం ఆ ముక్కలను అనేది మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి గిన్నె కొలతలతో చెప్తున్నాను. ఒకవేళ మీరు గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. నాకు అక్కడ వచ్చేసి ఒక 4 గిన్నెల వరకు ముక్కలు అనేది అయ్యాయండి. సో 4 గిన్నెలకు ఒక గిన్నె హాఫ్ అంత కావాలండి ఆయిల్ అనేది ఫస్ట్ ఒక గిన్నె ఆయిల్ తీసుకొని వాటిని మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అలా కలుపుకోవడం వల్ల ముక్క అనేది సంవత్సరం పాటు గట్టిగా ఉంటుందండి, మెత్తగా అనేది కాదు. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోవాలండి గిన్నెకు. ఎందుకంటే మీ స్పైస్ని బట్టి కూడా తీసుకోవచ్చు. మరి చాలా కారం ఉంది కాబట్టి అంత సరిపోతుంది. తక్కువ కారం ఉందంటే మనం ఒక గిన్నె కూడా కారం వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మెంతి పొడి అండి, 1/4 మెంతి పొడి. ఆవు పొడి వచ్చేసి ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కంటే ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ అంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలనండి వీటినన్నిటిని. ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ మనం ఒక 3 డేస్ తర్వాత మొత్తం చెక్ చేస్తాం కదా, అప్పుడు కూడా సరిపోకుంటే అప్పుడు కూడా కలుపుకోవచ్చండి. ఉప్పు ఏం కాదు. ఉల్లిపాయ ఒక గడ్డంతా ఒలుచుకొని కచ్చాపచ్చగా దంచి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మెంతులు అనేది ఒక 6 టేబుల్ స్పూన్ అంత వరకు కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే, ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదు. ఇదంతా బాగా మిక్స్ చేసి మొత్తం మసాలాలంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తాన్ని మనం ముందుగా నూనెలో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ముందుగానే ఆయిల్ పోసి నానబెట్టుకున్నాం కాబట్టి మసాలా అనేది ఈజీగా ముక్కలకు బాగా పడుతుందండి. చూసాం కదా, వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ చేతికి గ్లౌజ్ చేసుకుని చేతిలో కూడా కలుపుకోవచ్చండి. డైరెక్ట్ కలిపితే కారం ఉంటుంది కదా, సో నేను ఇక్కడ గ్లౌజ్ వేసుకొని చేతితో కలపానండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను ముందు వీడియోలో చెప్పాను కదా 1.5 అనేది ఆయిల్ యూజ్ అవుతుందని. అప్పుడు మనం ఒక గిన్నె అంతా ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు మొత్తం హాఫ్ మొత్తం వేసి బాగా కలుపుకొని ఏదైనా మనం స్టోర్ చేసుకున్న కంటైనర్లో వేసుకొని ఒక 3 డేస్ వరకు మనం ఓపెన్ చేయకూడదండి. 3 డేస్ తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏదైనా ఉప్పు కానీ లేకపోతే ఆయిల్ కానీ తగ్గినా కానీ 3 డేస్ తర్వాత వేసుకోవచ్చండి. నేను 3 డేస్ తర్వాత తీసిన పిక్ అనేది మిస్ అయ్యింది. సో ఇది ఒక 5 డేస్ తర్వాత ఇంకా ఊరగాయ అనేది ఊరిపోయిందండి. మనం తినడానికి కూడా వాడుకోవచ్చు. చాలా ఈజీ అండి ఇది చేయడం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.